శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతాపితృభ్యో నమః. ముందుగా ఈరోజు దినఫలం తెలుసుకుందాం. దినఫలానికి సంబంధించి వారం వచ్చేటప్పటికి సోమవారం, తారీఖు పరంగా 17వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం. అదే సందర్భంలో నక్షత్రం వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం. ఈరోజు పగలు 12 గంటల చిల్లరతో ఈ చిత్తా నక్షత్రం వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. అదే సందర్భంలో ఇక్కడ మనం పరిశీలిస్తే యోగం పరంగా ధ్రువయోగం, తిథి పరంగా వచ్చేటప్పటికి తదియ అని చెప్తాం. ఫాల్గుణ మాస బహుళపక్ష తదియ. ఇది మాసం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం లేదా బహుళపక్షం అని చెప్తాం. అదే సందర్భంలో వారం వచ్చేటప్పటికి సోమవారం. ఈరోజు దినఫలం తెలుసుకోవడానికి సంబంధించి మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా దినఫలం ఏ రకంగా ఉంటుందో పరిశీలిద్దాం. ముందుగా వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషరాశిలో ఉండేటువంటి ఎవరికైనా కూడా ఈరోజు చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి. ప్రధానంగా మీరు చేపట్టిన లేదా చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. మీ ఇంటికి బంధుమిత్రుల ఆగమనం కూడా కనపడుతుంది. మేషరాశిలో ఉండేటువంటి వారు నిరంతరం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభరాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న వారికి చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క చంద్రుడికి సంబంధంగా చేసేటువంటి ఒక కేజింబావు బియ్యం దానం ఇవ్వటం ద్వారా వచ్చేటువంటి అనారోగ్య తీవ్రతని తగ్గించుకోగలుగుతారు. అదే సందర్భంలో వృషభరాశిలో ఉండేటువంటి వారికి ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రయత్నపూర్వకంగా కాకుండా అప్రయత్నంగా కొంత ద్రవ్య నష్టం అనేది జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని వృషభరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా దుర్గా సంబంధంగా చేసేటువంటి దుర్గా స్తోత్రం కానీ లేదా దేవీ ఖడ్గమాల కానీ విశేషంగా యోగిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటువంటి వారికి ప్రధానంగా చెప్పాలి అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకి విదేశాలకి పై స్థాయి చదువుకి సంబంధించి కానీ లేదా విదేశాలకు వెళ్ళటానికి సంబంధించి కానీ శుభవర్తమానాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఇతరత్ర రంగాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏది ఏమైనా కూడా మిథున రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా లక్ష్మీనారాయణులకు ప్రీతిగా చేసేటువంటి ఆరాధన విశేషంగా కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మీ యొక్క తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అదే సందర్భంలో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి మీకు అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. కర్కాటక రాశిలో ఉండేటువంటి వారు మీ నిరంతరం చేసేటువంటి కులదేవ అర్చనతో పాటుగా మరీ ముఖ్యంగా ఈశ్వర ప్రీతిగా చేసేటువంటి సేవ చాలా విశేషంగా యోగిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటువంటి వారు ప్రధానంగా చెప్పాలి అంటే ఈ యొక్క వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి ఆకస్మిక ధనలాభం అనేది కనపడుతోంది. విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ కొంత మానసిక అశాంతి కనపడుతోంది. దీనికి సంబంధించి ప్రధానంగా చెప్పాలంటే గణపతి ఆరాధన చేయండి. గణపతి మంత్రాన్ని వస్తే మటుకు చదువుతూ ఉండండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఉన్నటువంటి గ్రహస్థితిలో కన్యారాశి వారికి చూస్తే కనుక ఒకంత మోదమనే చెప్పాలి. కన్యారాశిలో ఉండేటువంటి ఏ రంగంలో వారికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీ ఇంటికి స్నేహితులు రాక లేదా బంధుమిత్రుల రాక అనేది కనపడుతోంది. అదే సందర్భంలో శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కన్యారాశి వారు నిరంతరం కూడా మహాలక్ష్మికి సంబంధించిన సేవ లేదా అష్టోత్తరం చదవటం విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశికి సంబంధించినటువంటి పరిశీలిస్తే కనుక ఈరోజు దినఫలాన్ని
ప్రధానంగా ఉన్నటువంటి గ్రహస్థితి తులారాశి వారికి సంబంధించి చూస్తే కొంత అశాంతి ఎక్కువగానే ఉంది. మానసిక అశాంతి లేదా మానసిక ఒత్తిడి అంటాం, ఇది ఎక్కువగా ఉంది. దీన్ని తట్టుకోవటానికి లలితా సహస్రనామ స్తోత్రం కానీ లేదా లలిత అష్టోత్తర నామ స్తోత్రం కానీ చదవండి. గోక్షీరం అంటే ఆవు పాలు నైవేద్యంగా పెట్టి సేవించండి. మానసిక ఒత్తిడిని మొత్తం జయించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ దినఫలాన్ని చూస్తే ప్రధానంగా వృశ్చిక రాశి వారికి కొంత ఒత్తిడి ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఒత్తిడి చాలా భాగంగానే ఉంది, ఎక్కువగానే ఉంది. అదే సందర్భంలో వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా కొంత అశాంతి అనేది కూడా ఉంది. ఈ అశాంతిని జయించాలి. సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు దగ్గరలోని శివాలయంలో లేదా సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా చేసేటువంటి అర్చన, ప్రదోషకాలంలో చేసేటువంటి పూజ విశేషంగా యోగిస్తుంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సంబంధించి చూస్తే అందరికీ కూడా చాలా యోగవంతంగా ఉంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి నూతన ఉద్యోగానికి చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ధనురాశి వాళ్ళు ప్రతినిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఉండండి. ఇది చాలా మీకు యోగిస్తుంది, లాభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి చాలా యోగిస్తుంది. ఉద్యోగస్తులకి మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీ పై స్థాయి అధికారులు మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది. అదే సందర్భంలో నరఘోష కూడా మీ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని జయించాలి. అవకాశం ఉన్నవాళ్ళు సుదర్శన మంత్రాన్ని, లేని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేయటం ద్వారా వచ్చేటువంటి నరఘోషని తట్టుకుని జయించి నిలబడతారు. తదుపరి వచ్చేటప్పటికి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క దినఫలాన్ని పరిశీలిస్తే కనుక చాలా బాగుందనే చెప్పాలి. ఈరోజు కుంభరాశిలో ఉండేటువంటి వారు ఉల్లాసంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అదే సందర్భంలో ఇక్కడ పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ద్రవ్యం మీ చేతికి అందుతుంది. ఎంత ఉన్నా కూడా మీ యొక్క కులదైవ నామస్మరణ చేసుకుంటూ కుంభరాశిలో ఉండేటువంటి వారు దశరథకృత శని స్తోత్రాన్ని నిరంతరం కూడా చదువుతూ ఉండండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క దినఫలాన్ని పరిశీలిస్తే కనుక ప్రధానంగా మీనరాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా ఈ యొక్క చంద్రుడి స్థితి ఒకంత ఒత్తిడిని గురి చేస్తుంది. కొంత చెప్పాలి అంటే మరీ ముఖ్యంగా వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. దుర్ముహూర్త వర్జ్యములందు ప్రయాణాన్ని నిషేధించుకోండి. అదే సందర్భంలో ఈశ్వర సంబంధంగా కానీ దుర్గా అమ్మవారికి ప్రీతి కానీ చేసేటువంటి మంత్రం కానీ లేదా దుమ్ దుర్గాయే నమః అని అదే చదివేటువంటి చిన్న మంత్రమైనా కూడా మిమ్మల్ని వాహన ప్రమాదాన్ని నుంచి కాపాడుతుంది. ఆ రీత్యా మీనరాశి వాళ్ళు బహుజాగ్రత్తగా ఉండాలి ఈరోజు అని చెప్తాం. ఏది ఏమైనా కూడా మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈశ్వరానుగ్రహంతో ఈ రోజల్లా బాగుండాలని కోరుకుంటాం. ఇది ఈరోజు యొక్క దినఫలం. శుభం. స్వస్తి.